హాయ్ అండి, ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? మంచితనం ఏదో రూపంలో నిన్ను దీవిస్తే, చెడుతనం నీ అరచేతిలో ఉండి నిన్ను ఓడిస్తుంది. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చేయకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు. పనికిరాని మొక్కను వనమాలి పీకి పక్కన పడేస్తాడు. ఉపయోగం లేని వస్తువులను చెత్తబుట్టలో పడేస్తారు. పనికిరాని ఆలోచనలను మాత్రం మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కష్టానికి సాక్ష్యం కన్నీళ్ళు అయితే నిజానికి సాక్ష్యం కాలమవుతుంది. ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. చెడు దారిలో అందరితో నడవడం కంటే మంచి దారిలో ఒంటరిగానైనా వెళ్ళడం మంచిది. ఒకరి కోసం నీ మంచి క్యారెక్టర్ని మార్చుకోకు. యుద్ధం అనేది నీలో నీ కోసం నిన్ను మార్చుకోవడానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. కన్నీళ్ళు మనకి వస్తే బాధ, ఎదుటివారికి వస్తే జాలి, పగవాడికి వస్తే ఆనందం. రాలే రెండు చుక్కలకి ఇన్ని భేదాలు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. జీవితం ఒక ప్రశ్న, ప్రయాణం ఒక సమాధానం. నువ్వు రాకపోయినా ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ రాసే ఉంటుంది. రామభక్తుడైన హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది వచ్చేది రణం కాదు మరణం అని. హెచ్చరికలు ఎప్పటికైనా పతనం కోసమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.